హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మాట్లాడుకున్న అప్లికేషన్ పేరు వచ్చేసి Car69 అనమాట. దీని లింక్ వచ్చేసి car69.cognosparkinnovations.in. సో ఈ అప్లికేషన్ ఏంటంటే, ఈ అప్లికేషన్లో మనకి సెకండ్ హ్యాండ్ కార్స్ అనేవి దొరుకుతాయి. సో మనకు సెకండ్ హ్యాండ్ కార్స్ కావాలనుకుంటే ఈ అప్లికేషన్ మనం యూజ్ చేసుకోవచ్చు. సో అప్లికేషన్ చూద్దాం ఇప్పుడు. సో ఇది మన అప్లికేషన్ అనమాట, Car69. ఇది ల్యాండింగ్ పేజ్. సో ఇక్కడ మనకి స్టార్టింగ్ చూసుకుంటే నేమ్, మెయిల్ అండ్ లాగిన్, సైన్ అప్ బటన్స్ ఉన్నాయి. సో కింద nav బార్లో కార్స్, సోల్డ్ కార్స్, సర్వీసెస్, వై డు చూజెస్, వీడియోస్, అబౌట్ అస్, గ్యాలరీ అండ్ కాంటాక్ట్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. సో ఇప్పుడు మనం కిందకు వస్తే ఇక్కడ మనకి రీసెంట్ ఫ్యూచర్డ్ కార్స్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే అవైలబుల్ కార్స్ అన్నీ ఇక్కడ చూపిస్తాయి మనకి. సో వెబ్సైట్లో ఉన్న అవైలబుల్ కార్స్ అన్నీ ఇక్కడ చూపిస్తాయి. సో నెక్స్ట్ వచ్చి రీసెంట్లీ సోల్డ్ అనమాట. సో రీసెంట్గా సోల్డ్ అయిన కార్స్ని చూడొచ్చు. ఇక్కడ వచ్చి సర్వీసెస్ అనమాట, మనం ఏ టైప్ సర్వీస్ ఇస్తామని. ఇక్కడ వచ్చి వై డు చూజెస్ అని చెప్పి ఇచ్చామన్నమాట డీటెయిల్డ్గా. సో తర్వాత ఇక్కడ వీడియోస్ ఉంటాయి మనకి. సో ఇక్కడ అబౌట్ Car69 అసలు ఏంటి అని చెప్పి ఇక్కడ అబౌట్ అస్ అండ్ మన అడ్రస్ లాంటివి ఇచ్చాం. ఇది వచ్చి గ్యాలరీ అనమాట మనకి. సో ఏమున్నాయి ఇక్కడ ఇమేజెస్ మనం చెక్ చేసుకుందాం. సో ఇక్కడ ఈ గ్యాలరీలో మనం ఇమేజెస్ అన్నీ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చి కాంటాక్ట్ అనమాట, కాంటాక్ట్ ఫామ్ ఇది. సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనం ఏంటంటే సోషల్ మీడియా లింక్స్ ఇచ్చాం, ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ యూట్యూబ్ ఛానల్ది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. సో ఇక్కడ ఫోటోలో వచ్చి క్విక్ లింక్స్ అనేది ఇచ్చాం అనమాట. సో అక్కడ కాంటాక్ట్ ఇన్ఫో ఇచ్చాం మనం Car69ని. సో నెక్స్ట్ వచ్చి మనం ఇప్పుడు కార్ డీటెయిల్స్ అనేవి చూద్దాం. సో వ్యూ డీటెయిల్స్ మీద వచ్చేసి సో ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ కార్ యొక్క ఇమేజెస్, మనం పెట్టిన ఇమేజెస్. సో ఇక్కడ తర్వాత కార్ యొక్క డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట. సో మనం వాళ్ళని మనం వాట్సాప్లో మెసేజ్ చేయడానికి అనమాట ఇది. సో ఇది చేయాలంటే మనం ఖచ్చితంగా లాగిన్ అవ్వాలి. సో మనం ఒకసారి సైన్ ఇన్ అవుదాం. సో ఇప్పుడు సైన్ ఇన్ అవుదాం. ఓకే, ఇది మన లాగిన్ పేజ్ అనమాట. సో సైన్ ఇన్ అవుతున్నాయి ఇక్కడ. సో కావాల్సిన డీటెయిల్స్ వచ్చేసి నేమ్, ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అనమాట. సో లాస్ట్లో మళ్ళీ కన్ఫర్మ్ పాస్వర్డ్ చేసుకుందాం. సో ఇప్పుడు అన్నీ ఎంటర్ చేస్తున్నాను అన్నీ. ఈమెయిల్ అడ్రస్, సో ఇప్పుడు మొబైల్ నెంబర్, నెక్స్ట్ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్. సో ఇక్కడ మనం అకౌంట్ క్రియేట్ చేసాం అనమాట ఇప్పుడు. సో అకౌంట్ క్రియేట్ అయింది కాబట్టి ఇప్పుడు మనం లాగిన్ అవుదాం మా క్రెడెన్షియల్ తోటి. సో ఈమెయిల్, పాస్వర్డ్, సో సైన్ ఇన్ అవుతున్నా. సో ఇప్పుడు ఒకసారి మనం డీటెయిల్స్లోకి వెళ్ళి చూద్దాం, కార్ డీటెయిల్స్ పేజ్కి వెళ్దాం. సో ఇప్పుడు కార్ డీటెయిల్స్ పేజ్ చేసి ఇక్కడ వాట్సాప్ మీద క్లిక్ చేయొచ్చు మనం. సో వాట్సాప్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ కార్ డీటెయిల్స్ అండ్ మన డీటెయిల్స్ లైక్ మన మెయిల్ అండ్ ఫోన్ నెంబర్స్ ఇవన్నీ షేర్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు మనం వాట్సాప్లో కాంటాక్ట్లోకి ఉండొచ్చు.